ఈ వీడియో స్టార్టింగ్ చూసి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని చెప్పి స్కిప్ చేసే ప్రయత్నం చేయకండి. ఈ వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మీకు తెలియని ఎన్నో ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చాం. హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ప్రొటెస్టెంట్ అంటే ఇది ఒకటే డినామినేషన్ అనుకుంటారు, కానీ ఇది కేటగిరీస్ ఆఫ్ డినామినేషన్స్ అండి. ఎలాగంటే ఈ ప్రొటెస్టెంట్ సంఘంలో చాలా డినామినేషన్స్ ఉంటాయి. లైక్ లూథరన్, యాంగ్లికన్, బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, ఇలా చాలా సంఘాలు ఉంటాయి. అసలు ఈ సంఘాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్యకాలంలో జర్మనీలో అన్నిటికంటే ఉన్నతమైన అధికారం పోపుకుండేది. ఎలాగంటే అప్పుడున్న మిలిటరీ కానీ రాజులు కానీ పోపు మాటనే వినేవారు. ఆ టైంలో పోపు గారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేసేవారు. మరంతేకాకుండా పోపు గారికి ఎదురెళ్ళి నిలబడే అధికారం ఎవ్వరికి ఉండేది కాదు. మరంతేకాకుండా ఎవరైనా పోపు గారికి ఎదురెళ్ళి నిలబడితే వారి సంగతి అంతే. ఆ సమయంలో క్రైస్తవ్యం అంటే రోమన్ క్యాథోలిజం లాగా మారిపోయింది. ఎందుకంటే ఆ టైంలో బైబుల్ ఎవరికి అవైలబుల్గా ఉండేది కాదు. సామాన్య ప్రజలకు చదువుకుందామంటే బైబుల్ అందుబాటులో ఉండేది కాదు. అందువల్ల అప్పుడున్న క్యాథలిక్ క్రైస్తవ నాయకులు ఏది చెప్తే అది నిజమని సామాన్య ప్రజలు నమ్మేవారు. ఎందుకంటే సామాన్య ప్రజలకు బైబుల్ అందుబాటులో ఉండేది కాదు. అప్పుడున్న పోప్ మరియు క్యాథలిక్ లీడర్లు సామాన్య ప్రజలకు తమ స్వలాభం కోసం ఇష్టం వచ్చినట్లుగా బైబుల్ని బోధించేవారు. అందువల్ల అప్పుడున్న నాయకులు ఏది చెప్తే అదే నిజమనేలాగా ఉండేది. అంతేకాకుండా సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని చాలా విలాసవంతమైన జీవితాలు అప్పుడున్న నాయకులు జీవించేవాళ్ళు. మరంతేకాకుండా ఆ టైంలో జాన్ టెజిల్ అనే వ్యక్తి పాప పరిహారార్థ పత్రికలు ముద్రించి, ఈ పత్రికలు కొంటేనే మీ పాపాలు క్షమింపబడతాయి, ఈ పత్రికలలోనే మీకు పాప పరిహారం జరుగుతుందని దుష్ప్రచారం చేసి ఈ పత్రికలు అమ్మి వీటి ద్వారా మనీ సంపాదించేవారు. యేసుక్రీస్తు రక్తంలోనే పాప పరిహారం జరుగుతుందన్న విషయాన్ని దాచిపెట్టి అప్పుడున్న నాయకులు ఈ పత్రాలు అమ్మి వీటి ద్వారా మనీ సంపాదించేవాళ్ళు. ఆ సమయంలో 1483వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖున మార్టిన్ లూథర్ కింగ్ గారు జన్మించారు. మార్టిన్ లూథర్ తండ్రి గారు మార్టిన్ లూథర్ గారిని మంచిగా చదివించాడు. తర్వాత మార్టిన్ లూథర్ గారు పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుని సేవ చేయాలని ఇష్టపడి దేవుని సేవలోకి క్యాథలిక్ సంఘంలో సేవకుడిగా చేరాడు. తర్వాత అప్పుడున్న పోప్ మరియు క్యాథలిక్ నాయకులు చేస్తున్న ఈ అక్రమాలు మార్టిన్ లూథర్ గారి కంట్లో పడడంతో ఈ అక్రమాలు నచ్చని మార్టిన్ లూథర్ కింగ్ గారు వీటిని ఖండించారు. బైబిల్ బోధనలు ఒకలా ఉంటే అప్పుడున్న నాయకులు చేసే బోధలు ఇంకోలా ఉండేవి. ఇవన్నీ చూస్తున్న మార్టిన్ లూథర్ కింగ్ గారికి చాలా కోపం వచ్చింది. అప్పుడున్న ప్రజలను మోసం చేసి వారి దగ్గర నుంచి డబ్బులు దోచుకున్న విషయాలు చూసి మార్టిన్ లూథర్ కింగ్ గారికి జాలి బాధ వేశాయి. పోప్ చేస్తున్న పనుల నుంచి ప్రజలను ఎలాగైనా కాపాడాలనుకున్నారు. ఎవరైతే వాక్యాన్ని సరిగ్గా బోధిస్తలేరో, ఎవరైతే క్రిస్టియానిటీని తప్పుగా బోధిస్తున్నారో, ఎవరైతే ప్రజలను మోసం చేసి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారో అలాంటి వారికి వ్యతిరేకంగా నిలబడి పోప్ చేస్తున్న పనులను ఎత్తి చూపించిన మొట్టమొదటి వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్. 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన 95 అంశాలతో కూడిన పత్రికను బ్రిటన్బర్గ్ అనే చర్చి గోడల మీద మేకులతో కొట్టి అతికించాడు. మరి అంతేకాకుండా అప్పటి నుంచి క్యాథలిక్ సంఘాలు చేసే దురాచారాలను ఎత్తి చూపాడు మార్టిన్ లూథర్ కింగ్. అప్పటి నుంచి సంఘంలో సంస్కరణలు జరగడం మొదలయ్యాయి. ఈ 95 అంశాలపైన చాలా చర్చలు జరిగాయి, చాలా డిబేట్లు జరిగాయి. కానీ ఆఖరికి మార్టిన్ లూథర్ కింగ్ గారే విన్ అయ్యారు. అప్పటి నుంచి పోప్ మాట వినడం ప్రజలు మానేశారు. మరి అంతేకాకుండా పోప్ చేతిలో నుంచి సంఘం విడిపోయింది. దీనినే రిఫర్మేషన్ అని కూడా అంటారు. 1517 అక్టోబర్ 31వ తారీఖుని రిఫర్మేషన్ డే అని కూడా పిలుస్తారు. అక్కడ స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్ని ఇప్పుడు ప్రొటెస్టెంట్ డినామినేషన్గా మారింది. మార్టిన్ లూథర్ గారు ఒక కొత్త చర్చిని కానీ ఒక కొత్త డినామినేషన్ కానీ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ సంఘంలో ఉన్న కొన్ని సంస్కరణలు చేయాలనుకున్నాడు. ఎలాగంటే నిజమైన వాక్యాన్ని పరిచయం చేయాలనుకున్నాడు, నిజమైన క్రీస్తుని పరిచయం చేయాలనుకున్నాడు. అలా చేస్తున్న క్రమంలో ఇది వేరే వేలో వెళ్ళి ఒక డినామినేషన్గా మారింది. రిఫర్మేషన్ జరిగిన తర్వాత క్యాథలిక్లో నుంచి కొంతమంది ప్రజలు బయటికి వచ్చి ఒక కొత్త సంఘాన్ని పెట్టాలనుకున్నారు. అలా కొంతమంది బయటికి వచ్చి ఒక కొత్త సంఘాన్ని స్టార్ట్ చేశారు. కానీ దానికి కరెక్ట్ లీడర్ లేరు. క్యాథలిక్ బైబుల్లో 73 పుస్తకాలు ఉంటే ఈ ప్రొటెస్టెంట్ బైబుల్లో 66 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. అవి ఏమేం పుస్తకాలు, ప్రొటెస్టెంట్స్ బైబుల్కి క్యాథలిక్ బైబుల్కి డిఫరెన్స్ ఏంటిదో ఈ పూర్తి వివరాలన్నింటినీ కలిపి ఒక వీడియో చేశామండి. ఎవరైనా చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఈ ప్రొటెస్టెంట్ నుంచి కొన్ని పెద్ద పెద్ద సంఘాలు స్టార్ట్ అయ్యాయి. అందులో మొదటి సంఘం లూథరన్ సంఘము. రిఫర్మేషన్ అయిన తర్వాత మార్టిన్ లూథర్ గారు ఆయన సంఘ సభ్యులు కలిసి ఈ సంఘాన్ని
ఇవాంజలికల్ సంఘంగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ సంఘం ఇవాంజలికల్ సంఘం కాస్త లూథరన్ సంఘంగా మారింది. జర్మనీలో కొన్ని రోజులలోనే ఈ సంఘం చాలా పెద్ద సంఘంగా మారింది. ఇలా లూథరన్ సంఘం స్టార్ట్ అయింది. తర్వాత సంఘము ఆంగ్లికన్ చర్చ్. ఈ ఆంగ్లికన్ చర్చ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ద కింగ్ హెన్రీ ద 8th గారు ఈ సంఘాన్ని 1534 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇది మొట్టమొదటిగా ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వేరే దేశాలలో కూడా ఈ సంఘం వృద్ధి చెందింది. ఈ చర్చ్ కూడా రిఫర్మేషన్ నుంచే పుట్టుకొని వచ్చింది. ఈ చర్చ్లలో ఉమెన్స్ కూడా పాస్టర్ అవ్వచ్చు. ఈ ఆంగ్లికన్ చర్చెస్లలో కొన్ని క్యాథలిక్ పద్ధతులు కూడా ఉంటాయి. ఎందుకంటే అప్పుడున్న ప్రజలు క్యాథలిక్ సంఘానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి అప్పుడున్న పద్ధతులు తొందరగా మానుకోలేకపోయారు. అందువల్ల ఇప్పటికీ ఈ ఆంగ్లికన్ చర్చెస్లలో కొన్ని క్యాథలిక్ పద్ధతులు కనిపిస్తూనే ఉంటాయి. 18th సెంచరీలో జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ సంఘాన్ని స్టార్ట్ చేశారు. జాన్ వెస్లీ గారు అసలు ఒక సంఘాన్ని కానీ ఒక డినామినేషన్ కానీ స్టార్ట్ చేయాలనుకోలేదు. కానీ జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ చర్చ్లో ఉన్నప్పుడు ఆ చర్చ్లో కొన్ని లోటుపాట్లు గమనించారు. ఈ లోటుపాట్ల వల్ల ప్రజలు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారని తెలిసి జాన్ వెస్లీ గారు అప్పుడున్న ప్రజలకు ఆధ్యాత్మికంగా ఎదిగింపజేయాలని ఒక మెథడ్ను తీసుకొచ్చారు. ఈ మెథడ్ ద్వారా ఎంతో మంది ప్రజలను దేవునిలోకి నడిపించారు. ఇది అనుకోకుండా ఒక డినామినేషన్గా మారి ఇప్పుడు మెథడిస్ట్ సంఘంగా మారింది. హోలీనెస్ చర్చ్. ఈ చర్చ్ మెథడిస్ట్ చర్చిని ఆధారం చేసుకొని మెథడిస్ట్ సిద్ధాంతాలకు చాలా ప్రభావితమై ఈ హోలీనెస్ చర్చ్ అనేది స్టార్ట్ అయింది. ఈ చర్చ్లో మెథడిస్ట్ చర్చ్లో ఉన్న కొన్ని పద్ధతులకు ఎక్స్ట్రా పద్ధతులు యాడ్ చేసి ఈ సంఘాన్ని నడిపిస్తున్నారు. మరంతే కాకుండా ఈ సంఘంలో స్పిరిచువల్ గ్రోత్ అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి ఎక్కువగా బోధిస్తుంది. ఈ చర్చెస్ చాలా ఎక్కువగా అమెరికాలో మరియు నైజీరియాలో ఉన్నాయి. పెంతుకోస్త్. ఎర్లీ 20th సెంచరీలో ఈ పెంతుకోస్త్ సంఘం స్టార్ట్ అయింది. మెథడిస్ట్ మరియు హోలీనెస్ చర్చెస్ని బేస్ చేసుకొని ఈ పెంతుకోస్త్ సంఘం స్టార్ట్ అయింది. ఈ పెంతుకోస్త్ సంఘం మొదటిగా వీధి సువార్తగా స్టార్ట్ అయింది. తర్వాత ఒక సంఘంగా మారి ఒక డినామినేషన్గా మారింది. వీరు ఏమని నమ్ముతారంటే అపోస్తులకున్న గిఫ్ట్సే వీళ్ళకు కూడా ఉన్నాయని. ఏమేమిటి అంటే స్వస్థపరచడం, ప్రవచించడం, భాషలలో మాట్లాడడం ఇవన్నీ వీరికి కూడా ఉన్నాయని వీరు ఎక్కువగా నమ్ముతారు. 1520లో అన్నా బాప్టిస్ట్ అనే సంఘం స్టార్ట్ అయింది. ఈ సంఘం ముందు నుంచే ఉంది. అంటే ఏ క్యాథలిక్ సంఘం నుంచి కూడా ఈ సంఘం విడిపోలేదు. మరియు ఈ చర్చ్ వాళ్ళు ఏ ఇన్స్టిట్యూషన్ కింద కూడా ఉండరు. ఇండిపెండెంట్గా సెక్యులర్ గవర్నమెంట్స్తో ఈ చర్చిని స్టార్ట్ చేశారు. వీళ్ళు కూడా బేబీస్కి బ్యాప్టిజం ఇవ్వరు. బ్యాప్టిస్ట్. ఈ బ్యాప్టిస్ట్ సంఘం 1609 నుంచి 1612 మధ్య కాలంలో ఈ బ్యాప్టిస్ట్ సంఘం స్టార్ట్ అయింది. ఈ బ్యాప్టిస్ట్ సంఘం అన్నా బ్యాప్టిస్ట్ సంఘం నుంచి వచ్చింది అనుకుంటారు, కానీ అలా రాలేదు. ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ కూడా ఫస్ట్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచే వచ్చింది. అంటే లూథరన్ చర్చ్ నుంచే వచ్చింది. కొంతమంది గ్రూప్ ఆఫ్ ప్రొటెస్టెంట్స్ కలిసి ఒక కొత్త ఇండిపెండెంట్ సంఘాన్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే ఒక కొత్త సంఘాన్ని స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళ ఐడియాస్ మాత్రం సేమ్ అన్నా బ్యాప్టిస్ట్ చర్చ్ని పోలి ఉంటాయి. ఎలాగంటే వీళ్ళు కూడా బేబీస్కి బ్యాప్టిజం ఇవ్వరు మరియు ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్గా ఉండాలనుకుంటారు. తర్వాత క్యాథలిక్ ట్రెడిషన్స్ని ఫాలో చేయరు. ఇలా ఈ సంఘం స్టార్ట్ అయింది. రిఫర్మేషన్లో స్టార్ట్ అయిన సంఘాల నుంచి ఇప్పుడున్న చాలా సంఘాలు పుట్టుకొచ్చాయి. ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని డినామినేషన్స్ ఉన్నా వారందరూ ఏం నమ్ముతారంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నమ్ముతారు. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. ప్రైజ్ ద లార్డ్.